హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ మహిళలకు ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిది విడుదల చేస్తామని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిది ఈ రోజున విడుదలవుతుందా లేదా? నెక్స్ట్ దీనితో పాటు మనకు వైఎస్ఆర్ చేయుత పథకం కూడా కలిపి విడుదల చేస్తారా లేదా? సో నెక్స్ట్ అదే విధంగా మనకు ముందు ముందు మహిళలకు సంబంధించి మరొక 2 పథకాలనేటువంటివైతే విడుదల కాబోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులనేటువంటిది విడుదలవుతుందా లేదా అనేటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. చాలా వరకు మనకి ఇప్పటిదాకా పథకాలన్నీ కూడా వాయిదా పడుతూనే వచ్చాయి. సో వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది చాలా అంటే చాలా సార్లు వాయిదా పడింది. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ కూడా మనకు వాయిదా పడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు ఈ రోజున విడుదల కాబోయే ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కూడా విడుదలవుతుందా లేదా? సో ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటి గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దీనితో పాటు ఏమన్నా వైఎస్ఆర్ చేత పథకం కూడా విడుదల చేస్తారా అనేటువంటి దాన్ని కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన యొక్క ఛానెల్ చూస్తున్నట్లయితే వెంటనే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో ఆన్‌లో పెట్టుకున్నట్లయితే మన యొక్క ఛానెల్ ద్వారా వచ్చేటువంటి లేటెస్ట్ వీడియోస్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను చాలా కష్టపడి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈబీసీ మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఈ రోజున అంటే ఫిబ్రవరి 27వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులనేటువంటిదైతే విడుదల చేస్తామని మనకు చెప్పడం అయితే జరిగింది నిధులను. సో అయితే మనకు ఈ రోజున ఈ యొక్క పథకం ద్వారా డబ్బులనేటువంటిది విడుదల చేస్తారా లేదా అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకు దీనికి సంబంధించి ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే ఇంతవరకు విడుదల చేయలేదన్నమాట. సో ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయకుండా పథకాలనేటువంటివైతే విడుదల చేయలేరు. సో అయితే మనకు దీనికి సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి అప్డేట్ కూడా రాలేదన్నమాట. ఈ రోజున డబ్బులనేటువంటిదైతే విడుదల చేస్తారు అనేటువంటి దాని గురించి అయితే మనకు ఇంతవరకు కూడా అప్డేట్ అనేటువంటిదైతే రాలేదు. సో ఇది పక్కన పెట్టుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేయూత పథకం కూడా మనకు వాయిదా పడడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. ఈ విధంగా మనకు వాయిదా చేసుకుంటూనే వెళ్తున్నారే కానీ మనకు అమౌంట్ అనేటువంటిదైతే అసలు విడుదల చేయడం లేదు. సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేటువంటిది మనకు ఇప్పటికే చాలా సార్లయితే వాయిదా పడుతూ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 16వ తేదీనైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మనకు 21వ తేదీన విడుదల చేస్తామన్నారు. సో దాని తర్వాత మనకు 26వ తేదీనైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు నిన్నటి రోజునైతే విడుదల చేయలేదు. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి. సో అట్‌లీస్ట్ మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది కూడా విడుదల చేయలేదన్నమాట. సో ఇక మనకు నిన్నటి రోజున విడుదల చేయవలసిన వైఎస్ఆర్ చేయూత పథకమే వాయిదా పడింది. ఈ రోజున విడుదల చేయవలసిన ఈబీసీ నేస్తం పథకం ఏం విడుదల చేస్తారని చాలామంది కూడా నాకు కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియజేస్తూ ఉన్నారు. సో అది నిజమే అయ్యింది. మనకు ఈ రోజున విడుదల చేయవలసిన ఈబీసీ నేస్తం పథకం ద్వారా కూడా అమౌంట్ అనేటువంటిది కూడా మనకు వాయిదా వేయడం అయితే జరిగింది. అంటే ఈ రోజున ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిదైతే విడుదల చేయడం లేదు. సో దీనికి సంబంధించి మనకు ఎటువంటి అప్డేట్ కూడా ఎక్కడ కూడా రాలేదన్నమాట. సో ఈ యొక్క 2 పథకాలను కలిపి మనకు ఈ రోజున విడుదల చేస్తారు అని ప్రజలు చాలా ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం నిధులకు సంబంధించిన మహిళలు నెక్స్ట్ అదే విధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళలు కూడా చాలా ఆశగా అయితే ఎదురు చూస్తున్నారు. ఈ రోజున మనకు ఈ 2 పథకాలు అనేటువంటివైతే విడుదల చేస్తారు అనని. సో బట్ ఏంటంటే మనకు ఈ యొక్క పథకాలు 2 కలిపి సో రెండిట్లో ఒకటి కూడా మనకు విడుదల చేసే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఈబీసీ నేస్తం పథకం కావచ్చు. ఈ రెండిట్లో ఒకటి కూడా విడుదల చేసే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. సో ఇదే కాకుండా మనకు ముందు ముందు మరొక 2 పథకాలు అనేటువంటివి కూడా ఉన్నాయి మహిళలకు సంబంధించి. ఇవి 2 పథకాలే కాకుండా సో వైఎస్ఆర్ మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన నెక్స్ట్ అదే విధంగా జగనన్న వసతి దీవెన ఈ 2 పథకాలు కూడా రేపు నెలలో అయితే మనకు ఉన్నాయన్నమాట. 5వ తేదీ విద్యా దీవెన నెక్స్ట్ అదే విధంగా 11వ తేదీ వసతి దీవెన పథకాలు అనేటువంటివి 2 ఉన్నాయి.
సో, ఇవి రెండే మనకు ఇప్పటివరకు విడుదల చేయలేదు. సో, అవి 2 కూడా ఏం విడుదల చేశారని ప్రజలు చాలా ఆందోళనైతే చెందుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనకు ఎలిజిబుల్ లిస్ట్సే విడుదల చేయటం లేదు. నెక్స్ట్ అదే విధంగా ఈ యొక్క థంబ్ అథెంటికేషన్ ప్రాసెస్ కూడా తీసుకోవటం లేదు. సో, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తీసుకుంటేనే మనకు అమౌంట్‌లనేటువంటిది విడుదల చేయడానికైతే కుదురుతుంది. ఎవరికైనా కూడా ఎలిజిబుల్ లిస్ట్‌ని బట్టే కదా మనకు అమౌంట్ అనేటువంటిదైతే విడుదల చేశారు. బట్ ఏంటంటే మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్స్ దేనికి సంబంధించి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. సో, ఇన్‌పుట్ సబ్సిడీ కావచ్చు, నెక్స్ట్ దీంతో పాటుగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి కావచ్చు, నెక్స్ట్ అదే విధంగా ఈబీసీ నేస్తం పథకానికి కావచ్చు, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్స్ అయితే మనకు ఇంతవరకు కూడా విడుదల చేయలేదనమాట. సో, ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్స్ విడుదల చేసిన వెంటనే కూడా మనకైతే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. దాన్ని బట్టి అయితే మనకు అమౌంట్స్ అనేటువంటిది విడుదల చేశారు కాబట్టి మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్స్ అనేటువంటివి విడుదల చేయలేదు. సో, కాబట్టి మనకు అమౌంట్స్ అనేటువంటివి కూడా విడుదలవ్వని చెప్పుకోవచ్చు. సో, కాబట్టి మనకు రేపు విడుదల కాబోయే మరొక 2 పథకాలు కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మనకు ఈ 3 పథకాలు కూడా వాయిదా పడడం అయితే జరిగింది. ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం పథకం అనేటువంటిది. సో, మనకు ఈ నెల 28వ తేదీన రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క రైతు భరోసా, నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ పథకాలనేటువంటివి విడుదల చేస్తామని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అంటే రేపటి రోజున 28వ తేదీన రై రైతు భరోసా, నెక్స్ట్ అదే విధంగా పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్. సో, ఇది నాకు తెలిసి కన్ఫర్మ్‌గా అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. పీఎం కిసాన్ కాబట్టి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది కాబట్టి మనకు ఇది ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకు రైతు భరోసా, నెక్స్ట్ ఇదే విధంగా ఇన్‌పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా కలిపి రేపటి రోజునైతే విడుదల చేస్తామని మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో, దీని గురించి నేను ముందు ముందు మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మరొక వీడియో చేసి మీకు కంప్లీట్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఎప్పుడు విడుదల చేస్తారో మొదలైన డీటెయిల్స్ అనేటువంటివి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు విడుదల చేస్తారా అనేటువంటి దాని మీద చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. సో, మనకు ఇంతవరకు కన్ఫర్మ్ డేట్ అనేటువంటిది ఒకటి ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసిన డేట్‌కైతే విడుదల చేయడం లేదు. సో, వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారే కానీ, మనకు దాని తర్వాత కన్ఫర్మ్ డేట్, ఖచ్చితమైన డేట్ అనేటువంటిదైతే ఇంతవరకు కూడా ఫిక్స్ చేయడం లేదు. సో, నాకు కామెంట్‌లో చాలామందైతే కామెంట్ చేసి పెడుతూ ఉన్నారు. ఎప్పుడు విడుదలవుతాయి? ఎప్పుడు విడుదలవుతాయి? అని. అయితే దీనికి సంబంధించి మనకు డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు. సో, ఫిక్స్ చేసిన వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని చూస్తూ ఉండండి. వీటికి సంబంధించి చేయూత పథకానికి సంబంధించి సో, ఇంతకుముందు ఆల్రెడీ నేను వీడియోస్ చాలా చేసి పెట్టున్నాను. సో, మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఆ వీడియోస్ అన్నిటిని కూడా చూసి మీ డౌట్స్ అనేటువంటి వాటిని క్లారిఫై అనేటువంటిది చేసుకోండి. అదే విధంగా కామెంట్‌లో మెసేజ్ చేసి అడగండి. నేను మీకు అందరికీ తెలియజేస్తాను. ఓకేనా? ముందు ముందు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఏమన్నా అప్డేట్స్ వచ్చినా వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే తెలియజేస్తాను. దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి ఎటువంటి గవర్నమెంట్ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే మన ఛానెల్ ద్వారా అయితే నేను మీకు అందరికీ తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో, మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.